నమస్తే, నేను మీ సతీష్. వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యంలో దీనిపైన అనేక రకాలైనటువంటి విశ్లేషణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు, అలాగే జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి సాక్షి ఛానల్ మాత్రం ఒక విష ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నటువంటి పరిస్థితి. కేవలం జూనియర్ ఎన్టీఆర్కి సన్నిహితంగా ఉంటాడు కాబట్టి వల్లభనేని వంశీ పైన కక్షగట్టి నారా లోకేష్ అరెస్ట్ చేయించారు వల్లభనేని వంశీని అంటూ ఒక ప్రచారాన్ని అయితే తెరపైకి తెచ్చారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ అలాగే హత్యాయత్నానికి ప్రయత్నించాడు అనేటువంటి కేసులో అరెస్ట్ చేశారు. ఆయనకి న్యాయస్థానం రిమాండ్ కూడా విధించింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ తోటి వల్లభనేని వంశీ, కొడాలి నాని సన్నిహితంగా ఉంటారు కాబట్టి వాళ్ళని నారా లోకేష్ టార్గెట్ చేశారు, అందుకే ఈ అరెస్ట్ చేయించారు అంటూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఎలా చూడాలి? యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే బాలకృష్ణ గారు లేకపోతే ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ వాళ్ళ మీద మనం ఆడుకుంటాం, కానీ చిన్న గ్యాప్ ఉంటే ఉండదేమో, కానీ విభేదాలు ఒకళ్ళొకళ్ళు చంపేసుకున్నాం, అంత విభేదాలు లేవు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాని పైకి పంపించేస్తాం, ఇలాంటివి ఏం లేవు వాళ్ళకి. అంటే రిజర్వేషన్ లేకుండా పైకి పంపించేస్తారు వాళ్ళు. అంతంత కోపాలు గట్ట ఏం లేవండి, అర్థమైందా? వీళ్ళకేంటంటే చిన్న చిన్న ఈగోస్ ఉంటే ఉండొచ్చు, ఎవరింట్లో ఉండవు. ఇప్పుడు సపోజ్ నాకు అన్నదమ్ములు లేరు, అప్సెళ్ళు లేరు కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లమ్స్ లేవు, కానీ అది లేకపోవడం లోటు అనుకుంటాను నేను. కానీ కొంతమంది అన్నయ్య బాగుపడిపోతాడు, తమ్ముడు పిల్లం ఏడుస్తుంది. తమ్ముడు సంతోషంగా ఉన్నా కానీ అన్నయ్యకి బాగా బాగుపడిపోతాడు ఇంకో తమ్ముడు పిల్లం ఏడుస్తుంది. కారణం ఏంటి? సమాజంలో వాళ్ళకి వచ్చిన వాల్యూలకు రాదు. అలాంటివన్నీ ఈగోస్ ఉంటాయి చిన్న చిన్న. ఇక్కడ వీళ్ళ దగ్గర అవి కూడా ఉండవు. ఎవరికి తక్కువ, ఎవరికంటే తక్కువ? జూనియర్ ఎన్టీఆర్ పెద్ద స్టార్. జూనియర్ ఎన్టీఆర్ అతను 20 ఏళ్ళు 22 ఏళ్ళ నుంచి కుమ్మేస్తున్నాడు పట్టుకుని, ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ వచ్చాం. నటనలో, డ్యాన్సుల్లో, ఫైట్స్లో, రౌద్రం ఇలాంటి అన్ని నవరసాలు పోషిస్తున్నాడు. బ్రహ్మాండంగా ఉంది అతని పని. అయినా ఒక 2 సినిమాలు సరిగ్గా ఆడపోతే అది వేరే కదా, ఎవరికన్నా ఆడవు. లోకేష్ గారు ఏం లోటు? వాళ్ళ నాన్నగారు 4వ ముఖ్యమంత్రి, వాళ్ళ స్వయంగా వాళ్ళ మామగారు పెద్ద బాక్స్ ఆఫీస్ బాగా నుంచి వరుసగా 4 సినిమాలు హిట్ అయిపోయినాయి. వాళ్ళ తాత ఎన్టీ రామారావు, రామారావు గారు మనవాడు కదా, వాళ్ళ అమ్మగారు ఎన్టీఆర్ ట్రస్ట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అతనేమో రాజకుమారులాగా అతను ఉంటే హాయిగానే గత 14 నుంచి 19 వరకు మంత్రిగా ఉన్నాడు ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు మళ్ళీ మంత్రి అయిపోయాడు. ఇప్పుడు అంత చక్రం అతనే తిప్పుతున్నాడు, రెడ్ బుక్ కట్టని అందరూ నడిపించేస్తున్నాడు. అతనికి ఏం లోటు ఉంది? ఎదటోళ్ళు చూసి ఈడ్చిపడాలి, కోపం పెట్టుకోవాలనేటువంటి బాధ అతనికి. మీరు సంతృప్తిగా హాయిగా ఉన్నప్పుడు ఎదటోడి గురించి మీరు ఎందుకు ఆలోచిస్తారు? అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన పని చాలా బాగున్నాడు, వాళ్ళు ఎవరో బాగుపడుతున్నారు, లేకపోతే వాళ్ళ అధికారంలో ఉన్నాడు, ఇంత బాధపడతాడు. వాళ్ళంతా పైగా చుట్టాలి, వాళ్ళంతా దగ్గర బంధువులు, రక్త సంబంధికులు. మళ్ళాటి వాళ్ళు వాళ్ళ మధ్య దూరి స్మెల్ చూస్తాం, వాసన చూసుకుంటాం, కానీ వాళ్ళకేమి ఉండవండి. ఇలా మాట్లాడే సాక్షి, కొమ్మినేని శ్రీనివాసరావు వాళ్ళకి ఏం మూసిపోక ఏం చేద్దాక జయమ్మ జయమ్మ జగన్ అన్న నీ ముఖం భలేగా ఉంది అంటాక లేదు ఇప్పుడు వాళ్ళకి. ఎందుకంటే అతను అధికారంలో లేడు కాబట్టి. వీళ్ళని అనాలి, వీళ్ళని అంటుంటే అందరూ కూడా చీయని ఉమ్మేస్తున్నారు. ఏముంది వీళ్ళు అంటానికి? నిజంగా వీళ్ళకి అక్షరాధించుకుంటే ఆ ముందు శ్రీనివాసరావుని కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి. ఏంటి అబద్ధాలని ఆ పేపర్ మూయించేయాలి. ఎవడన్నా మాట్లాడతాడా? జగన్మోహన్ రెడ్డి టైంలో చేసిన అరాచకాలు వీళ్ళు చేస్తే వీళ్ళు మాట్లాడే మాటకి భాషకే వీళ్ళందరినీ ఎక్కడ దొరికితే అక్కడ కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి. అలా చేయట్లేదు కదా వాళ్ళు. కక్ష ఉంది ఇందులో. ఒకవేళ నిజంగా వీళ్ళ వెర్షనే కరెక్ట్ అనుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ మీద కోపంతో లోకేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ మీద కోపంతో వీళ్ళ మీద చర్యలు తీసుకోకలేదు. అసలు జూనియర్ ఎన్టీఆర్ కూడా వీళ్ళు ఉంటమే దరిద్రం అతనికి. ఒకవేళ నిజంగా వాళ్ళ స్నేహితులు కాదో తెలియదు నాకు పూర్తిగా. వాళ్ళ మధ్య టర్మ్స్ ఎలా ఉన్నాయో తెలియదు. చాలామంది వాళ్ళ మధ్య టర్మ్స్ లేవు, జూనియర్ ఎన్టీఆర్ అసలు నమ్మడం వంశీని గట్టని అంటారు. అది నిజం ఒకటి తెలియదు. ఒకవేళ నిజంగా అందరూ అనుకున్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళిద్దరు క్లోజ్ అనుకో, జూనియర్ ఎన్టీఆర్ వల్ల వాళ్ళు బాగుపడ్డారు. ఒక రకంగా వాళ్ళు ఫేమస్ అయ్యారు. ఇప్పుడు కొడాలి నాని ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ వల్లే ఫోకస్లోకి వచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర వాళ్ళ సినిమా అప్పుడు ఆడియో రిలీజ్, ఎన్టీఆర్ విగ్రహాలు ఆవిష్కరణకి వచ్చి పెద్ద అడవాడి పామర్లు బ్రహ్మాండం చేశారు అక్కడ గుడివాడ దగ్గర. అప్పుడే అతను తాడి చెట్లకి ఇంత బొమ్మ కట్టవట్లు చూసి వారు బాబు ఇటెవరు బాబు అనుకున్నాం మేము. వంశీ కూడా అంతకుముందు ఎవరికి తెలుసు ఏంటండి, పటేల్ రావు గారి దగ్గర ఎవరో చెప్తున్నారు, మొన్న ఏదో వీడియోలో చూశాను, పటేల్ రావు గారి దగ్గర ఉండేవాడంట. మరి అలాగే మెల్లమెల్లగా వచ్చాడు. తర్వాత 2009 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంలోకి వచ్చాడు ఆయన. అప్పటి నుంచి ఇతని పేరుని బట్టి టికెట్ ఇమ్మన్నారు ఇతనికి, కానీ ఈసారి కాదు 2014లో ఇస్తామని చెప్పేసి బాలభద్రరావు గారికి ఇచ్చారు. ఇతనికి ఏమో పార్లమెంట్ ఇచ్చారు. అప్పుడు వచ్చాడు ఫోకస్లోకి అతను. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు వీళ్ళు ఫేమస్ అయ్యారు అంతే. వీళ్ళు అతను క్లోజ్ అని అలాగా వాళ్ళు అంటుకుంటాం వాళ్ళు దరిద్రం పట్టుకుంది జూనియర్ ఎన్టీఆర్ గౌరవంగా చెప్పాలంటే. ఎలాంటి కుర్రోడండి అతను,
ఫస్ట్ అతను సినిమా చూడండి నెంబర్ 1 కానీ సింహాద్రి కానీ ఎలాంటి సినిమాలు అయ్యి ఆ రేంజ్లో సినిమాలు ఇట్లున్నాయి. వీళ్ళు దరిద్రం పట్టుకోబట్టే. సింహాద్రి తర్వాత సింహాద్రి లాంటి ఇట్టు ఉంది అతనికి. మీరు చెప్పండి, గుండెల మీద చేసి చెప్పండి, వాళ్ళు చెప్పండి. అభిమానులు నటనలో ఇంప్రూవ్ అయిపోయాడు, బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తున్నాడు. కానీ ఆ బాక్స్ ఆఫీస్ని బద్దలుగా కుట్టినట్టు ఏదో ఒక సినిమా కనపడుతుందా? హిట్లు ఉన్నాయి, హిట్లు అన్ని. అతను మినిమం గ్యారంటీ ఉంటుంది జూనియర్ వేస్తే. కానీ ఓడు బాబు జూనియర్ వేసేటరా బాబు, ఎన్టీఆర్ రా బాబు అన్నటువంటి సినిమా ఏముంది? వీళ్ళు తగులుకుంటాం వల్ల అదుర్స్ ఎలాంటి సినిమా కామెడీ కింద పోయింది. జూనియర్ లాంటి సినిమాకి ఎంటర్టైన్మెంట్ హిట్ కింద ఉండకూడదా? ఏ సినిమాకి సినిమా సిరిగిపోవాలి, సింపితే సేటంత అయిపోతుంటారు కదా, అలాగే అయిపోవాలి సినిమా అంటే. నీ బాక్స్ ఆఫీస్ బాక్స్ ఆఫీస్ కనక వర్షం కురవాలి. అంత టాలెంట్ ఉన్నవాడు, అంత స్టామినా ఉన్నవాడు, అంత ఫ్యాన్ బేస్ ఉన్నవాడు. వీళ్ళు దరిద్రం అనుకుని ఉంటుంది అతనికి గ్యారంటీగానే. ఇతనితో స్నేహం వల్ల అది అంగ 4 సార్లు ఎమ్మెల్యే అయిపోయాడు, ఇతను 2 సార్లు ఎమ్మెల్యే అయిపోయాడు కదా. 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీరవుతారంటారు. ఒక్కొక్కసారి కొంతమంది ఒక అదృష్టవంతుడు కూడా తిరిగితే, బాగా చదువుకున్నవాడు కూడా చదువురాని తిరిగితే చదువు వస్తుందని పెద్దలు వెళ్ళమంటారు. వాడు చదువుకుంటున్నాడు, వాడు కూడా తిరగరా బాబు చదువు వస్తుంటారు. అక్కడ రెండో కోణం చూడరు. వాళ్ళు బాగా చదువుకుని కూడా పాడైపోతాడు కదా. అలాగే జూనియర్ జాతకుడు, మార్చ్ జాతకుడు, వీళ్ళ దరిద్రం అతనికి అంటుకుంది. అతని జాతకం అతను అంటుకుని వాళ్ళు 4 సార్లు ఎమ్మెల్యే అయిపోయాడు, ఇతను 2 సార్లు ఎమ్మెల్యే అయిపోయాడు. ఎవరి వల్ల ఎవరికి నష్టం జరిగింది? అసలు వీళ్ళిద్దరి వల్ల జూనియర్కి నష్టం జరిగింది. అంతేగాని లోకేష్ ఏం చేస్తాడు? అసలు ఆ ఆలోచన ఎందుకు ఉంటుంది వాళ్ళకి? వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డి దొంగల మూట అంతా ఎదురుకుండా కనపడుతూ ఉండగా వాళ్ళు వదిలేసి ఇతను ఎందుకు పట్టుకుంటాడు? అతను ఒకవేళ నిజంగా ఉంటే కానీ అలా కక్షలు తీర్చుకుని పగా ప్రతీకారాలతో ఉండి ఇలాంటి కుళ్ళు బుద్ధి ఉన్నవాడైతే అసలు ఇప్పుడు దాకా ఎందుకు చూస్తారో? వాళ్ళు ఎప్పుడో రమణశేఖర్ అయినా వీళ్ళందరికీ రేవెడుతుడు. అంటే మనం చూసాం, ఏదైతే యువగళం పాదయాత్ర అవుతున్నప్పుడు కూడా ఆయన సభలు పెట్టినప్పుడు లోకేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడారు. అలాగే మొన్న ఎన్నికల ఫలితాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశారు. మీకు వాళ్ళ మధ్య బ్రహ్మాండం ఉంటే సంబంధాల మధ్యలో వాళ్ళకి ఈరోజున్నారు ఏదో రకం అగ్గిపోలు గీత ఏమైపోద్ది? ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే జూనియర్కి లోకేష్కి మధ్య తంపులు పెట్టేస్తే ఏదైపోయి ఏమవుద్ది? ఇది గతం. ఇప్పుడు ఒక 20-25-30 ఏళ్ల క్రితం కథలు వేరు, ఇప్పుడు కథలు వేరు. అయినా సరే నేను మాట చెప్తున్నానండి, ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పడాలంటే వాడు చెప్తున్నాను. జూనియర్ అనేటువంటి వాడు సినిమాలో నెంబర్ 1, రాజకీయాల్లో లోకేష్ నెంబర్ 1. వాళ్ళ పార్టీల్లో ఈయన దానికి ఊరికే వాళ్ళకి మధ్య తప్పులు పెడితే ఏదో అయిపోద్ది అనుకుంటే ఏమైపోతాయి? సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్నగారే వేరే పార్టీ పెట్టాడు. తెలుగుదేశం బట్టి ఎన్టీ రామారావు గారిని కాదనుకుని చంద్రబాబు గారు ఎంచుకుంది. ఇక్కడ కార్యకర్తల ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళు జూనియర్ని ప్రేమిస్తారు, బాలయ్యని ప్రేమిస్తారు, టీడీపీ ఉంటారు. వాళ్ళ జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకుంటే వాళ్ళ సినిమాలు బాగుంటాయి. అర్థమైందా? ఎందుకంటే వైసీపీ నీడ పడుతుంది జూనియర్ మీద. వాళ్ళు కావాలి, అతను అంటించుకుని వాళ్ళు అంటించుకుంటారు వచ్చి. అతను నాకు ఎందుకు వచ్చిన గొడవరా బాబు, నా పనిలో అతని పనిలో అతను ఉంటున్నాడు. ఈ గోళ నాకు ఎందుకని? అవునన్నా తప్పే, కాదన్నా తప్పే. ఎందుకంటే వాళ్ళు అంతా ఫీల్డ్ అందరూ కావాల్సిన వాళ్ళ కింద ఉండాలి. ఎవరికి శత్రువులుగా ఉండకూడదు, ఎవరికి మిత్రులుగా ఉండకూడదు. వాళ్ళ ఫీల్డ్ వాళ్ళు ఉంటారు. పబ్లిక్ కోరుకుంటారు కొంతమంది, నువ్వు గట్టిగా ఏదో ఒక సైడ్ తీసుకోమని. అలా తీసుకోమని దాన్ని ఎంకరేజ్ చేయను నేను. ఎందుకంటే వాళ్ళందరి వాడిగానే ఉండాలి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బాలకృష్ణ గారు అంటే నేను డైరెక్ట్గా పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఎలాగైనా మాట్లాడచ్చు. జూనియర్కి అలా అవసరం ఏముంది? ఆయన మాట్లాడమని మనం అనకూడదు. అలాగే వాళ్ళకి మంచి విభేదాలు ఉన్నాయని చెప్పకూడదు. ఒకవేళ విభేదాలు ఉంటే ఏదో కొమ్ములు పోతున్నట్టు ఎవడో భయపడక్కర్లేదు, ఫీల్ అవ్వక్కర్లేదు. విభేదాలు ఉన్నా కూడా ఏం ఒరిగిపోయేది ఏమి ఉండదు. కాబట్టి ఎవరికాడు మూసుకుని ఆడపనాడు చేసుకుంటే బాగుంటుంది.